నమస్తే నమస్తే. పుష్ప అంటే తగ్గేలేదు. ఫైరా వైల్ ఫైరా వైల్ ఫైర్ సినిమా ఎట్లా అంటారు? చింపేస్తాం. చింపేదేనా? బ్లాస్ట్ బ్లాస్ట్ అయితే బ్లాస్ట్ అయిపోతుంది. చాలా దారుణంగా ఉన్నారు. సినిమా అంటే మామూలు కాదు. ఫైర్ అంటే వైల్ ఫైర్ లాగా ఉంది. ఇంకా ఇంకేమైనా చెప్తా మీ అభిమానులకు? అన్నా మాట్లాడన్నా మాటలు రావట్లేదా? మా దేవుని గురించి ఏం చెప్పలేదు తక్కువ. పుష్పకి ఆయుసతో ఎట్లా అన్నా? పుష్పకి ఆయుసతో ఎట్లా? కొంతమంది ట్రోల్స్ చేస్తున్నారు సినిమా మీద. ఆ తోడు మొత్తం ఈకతో సమానం. మెగా ఫ్యాన్స్ అన్ని మనకు అవసరం. మా దేవుడు అంటావు. దేవుడు ఓకేనా? మా అల్లు అర్జున్ దేవుడు. జై తగ్గేలేదు. ఫైరా వైల్ ఫైరా వైల్ ఫైర్ ఓకే. సినిమా చూడడానికి వెళ్తున్నా. ఎట్లా సినిమా ఎట్లా అంటారు? చింపేస్తాం. చింపేదేనా? బ్లాస్ట్ బ్లాస్ట్ అయితే బ్లాస్ట్ అయిపోతుంది. చాలా దారుణంగా ఉన్నారు. సినిమా అంటే మామూలు కాదు. ఫైర్ అంటే వైల్ ఫైర్ లాగా ఉంది. ఇంకా ఇంకేమైనా చెప్తా మీ అభిమానులకు? అన్నా మాట్లాడన్నా మాటలు రావట్లేదా? మా దేవుని గురించి ఏం చెప్పలేదు తక్కువ. పుష్పకి ఆయుసతో ఎట్లా అన్నా? పుష్పకి ఆయుసతో ఎట్లా? కొంతమంది ట్రోల్స్ చేస్తున్నారు సినిమా మీద. ఆ తోడు మొత్తం ఈకతో సమానం. మెగా ఫ్యాన్స్ అన్ని మనకు అవసరం. మా దేవుడు అంటావు. దేవుడు ఓకేనా? మా అల్లు అర్జున్ దేవుడు. జై తగ్గేలేదు. చాలా మంది వచ్చారు ఇక్కడ. పుష్ప వీరామోహన్ కొన్ని వచ్చిండు. అన్న నమస్తే. నమస్తే. పుష్ప అంటే తగ్గేలేదు. ఫైరా వైల్ ఫైరా వైల్ ఫైర్ సినిమా ఎట్లా అంటారు? చింపేస్తాం. చింపేదేనా? బ్లాస్ట్ బ్లాస్ట్ అయితే బ్లాస్ట్ అయిపోతుంది. చాలా దారుణంగా ఉన్నారు. సినిమా అంటే మామూలు కాదు. ఫైర్ అంటే వైల్ ఫైర్ లాగా ఉంది. ఇంకా ఇంకేమైనా చెప్తా మీ అభిమానులకు? అన్నా మాట్లాడన్నా మాటలు రావట్లేదా? మా దేవుని గురించి ఏం చెప్పలేదు తక్కువ. పుష్పకి ఆయుసతో ఎట్లా అన్నా? పుష్పకి ఆయుసతో ఎట్లా? కొంతమంది ట్రోల్స్ చేస్తున్నారు సినిమా మీద. ఆ తోడు మొత్తం ఈకతో సమానం. మెగా ఫ్యాన్స్ అన్ని మనకు అవసరం. మా దేవుడు అంటావు. దేవుడు ఓకేనా? మా అల్లు అర్జున్ దేవుడు. జై తగ్గేలేదు. ఫైరా వైల్ ఫైరా వైల్ ఫైర్ ఓకే. సినిమా చూడడానికి వెళ్తున్నా. ఎట్లా సినిమా ఎట్లా అంటారు? చింపేస్తాం. చింపేదేనా? బ్లాస్ట్ బ్లాస్ట్ అయితే బ్లాస్ట్ అయిపోతుంది. చాలా దారుణంగా ఉన్నారు. సినిమా అంటే మామూలు కాదు. ఫైర్ అంటే వైల్ ఫైర్ లాగా ఉంది. ఇంకా ఇంకేమైనా చెప్తా మీ అభిమానులకు? అన్నా మాట్లాడన్నా మాటలు రావట్లేదా? మా దేవుని గురించి ఏం చెప్పలేదు తక్కువ. పుష్పకి ఆయుసతో ఎట్లా అన్నా? పుష్పకి ఆయుసతో ఎట్లా? కొంతమంది ట్రోల్స్ చేస్తున్నారు సినిమా మీద. ఆ తోడు మొత్తం ఈకతో సమానం. మెగా ఫ్యాన్స్ అన్ని మనకు అవసరం. మా దేవుడు అంటావు. దేవుడు ఓకేనా? మా అల్లు అర్జున్ దేవుడు. జై తగ్గేలేదు. फोन के ऑडियो राదు కదా వాడు ఎక్కడ పోయిండ్రా ఇక్కడ ఫోన్ చేయ ఒకసారి
సైడ్కి వచ్చేయండి దొరకవు అందరికి ఏలే కాదు ఇండివిజువల్ బాగుంది సెకండ్ హాఫ్ గుద్ద ర్యాంప్ ఫస్ట్ హాఫ్ వచ్చిందా సెకండ్ హాఫ్ గుద్ద ర్యాంప్ తోపు హైలైట్ జాతర సీన్ వేరే చాలా బాగుంది సూపర్ మ్యాడ్ ఉంది సార్ ఎలా ఉంది సార్ సినిమా ఎలా ఉంది సార్ టూ గుడ్ మేడం ఎలా ఉంది మేడం సినిమా వెరీ నైస్ ఫ్లవర్ ఎలా ఉందండి సినిమా ఎలా ఉందండి మేడం ఎలా ఉంది మేడం సినిమా ఎలా ఉంది మేడం సినిమా ఎలా ఉంది మేడం సార్ ఎలా ఉంది సార్ సినిమా సూపర్ తగ్గాలి 3 గంటలే 3 నిమిషాలలో అయిపోయినట్టు అనిపించింది మేడం ఎలా ఉంది మేడం చూసావా మేడం మేడం ఎలా ఉంది సినిమా చెప్పాలి మేడం మేడం ఎలా ఉంది చాలా ఎక్సలెంట్ అండి సో ఫోర్ హిట్ అండి సినిమా సూపర్ అండి తగ్గేయాలి చాలా బాగుంది సూపర్ సాంగ్స్ అన్ని సూపర్ ఇంటర్నేషనల్ స్టార్ అంతే సినిమా ఎలా ఉంది ఫస్ట్ గంట సేపు బయటికి కొనేది అదిరిపోయింది సెకండ్ హాఫ్ అయితే జాతర సీన్ అయితే అది తెలియదు కానీ సెకండ్ హాఫ్ అయితే మాత్రం 1 మ్యాన్ షో బాగా మేడం ఎలా ఉంది మేడం సినిమా చాలా బాగుంది సార్ ఎలా ఉంది సార్ సినిమా సూపర్ హిట్ మేడం ఎలా ఉంది మేడం సినిమా అమేజింగ్ మేడం మేడం ఎలా ఉంది మేడం వెళ్ళిపోతాను చెప్తాడు
అట్లా చూపించాడు సినిమాలో హైలైట్ అల్లు అర్జున్ క్యారెక్టర్ మాత్రం మళ్ళీ ఒక తెలుగు ఇండస్ట్రీ నుంచి మళ్ళీ ఒక మంచి హీరో నటుడు దొరికింది అనుకోవచ్చు. సినిమాలో మాత్రం ఇచ్చి పడేసిండు. ఎక్కడ కూడా మనం అల్లు అర్జున్ తగ్గకుండా ఫైట్స్ మాత్రం రప్ప సింపుల్ అయిపోయింది. అల్లు అర్జున్ సూపర్ సూపర్ బ్లాక్ బస్టర్ సూపర్ ఎక్స్పీరియన్స్ బ్రో పుష్ప మూవీ ఎలా ఉంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ మూవీ ఎలా ఉంది? ఏం నచ్చలే అన్న. ఓజన్ అయితే బీట్ చేయలేదు. పవర్ స్టార్ కళ్యాణ్ మూవీ ఎట్లుంది? సూపర్ ఉంది. జాతర సీన్ ఎట్లుంది? Are you waiting for part 3? Yes, of course. What about the collections? How it will be? Which collection? Movie collections. Movie collections is awesome. One more about Allu Arjun. Let's take a మేడం మూవీ ఎలా ఉంది? సూపర్ ఉంది. ఫుల్ ఫైట్స్ బాగుంది. ఫుల్ మాస్ జాతర మాస్ జాతర సీన్ సూపర్ మస్ట్ సూపర్ ఫైట్స్ వేరే లెవెల్. జాతర సీన్ ఇంపార్టెంట్ వేరే లెవెల్. జాతర సీన్ అయితే ఫైట్ అయితే మామూలు సాంగ్స్ సెకండ్ హాఫ్ బాగుందా? సెకండ్ హాఫ్ మొత్తం ఫైట్స్. ఫస్ట్ హాఫ్ ఓకే. సినిమా బాగుందన్న. ఫస్ట్ హాఫ్ బాగుందా? సెకండ్ హాఫ్ బాగుందా? అన్న ఎలా ఉంది సినిమా? మొదటి టికెట్ మెగాస్టార్ అభిమానిది. చాలా బాగుంది. రప్ప బ్రో బ్లాక్ బస్టర్ రప్ప ఫ్లాప్ అని తెలుగుదా. పుష్పలాంటి సినిమా పవన్ కళ్యాణ్ కొనుక్కుంటున్నాను అన్న. ఒకటే చెప్తున్నానా, మేము చెప్పాలంటే సినిమా ఫలితం మన అల్లు అర్జున్ గారు, సుకుమార్ గారు, దేవిశ్రీ ప్రసాద్. ఇలా దేవిశ్రీ ప్రసాద్ ఇంత మ్యూజిక్ కొట్టింది కాబట్టి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ తోటి సినిమా హై లెవెల్ తీసుకొచ్చింది. సుకుమార్ గారు రైటింగ్ తోటి, డిజైన్ తోటి, ఆ కథ కూడా అలా కుదిరేటట్టు అల్లు అర్జున్ గారికి అంటే ఆడియన్స్కి ఎలా చూపిస్తే బాగుంటుంది, ఫ్యాన్స్కి ఎలా చూపిస్తే బాగుంటుంది, కథ మీద కూర్చోబెట్టేసిన పబ్లిక్కి. అంటే ఒక్కొక్క సీన్కి ఒక్కొక్క ఫైట్కి ఏడ కథ పెట్టాలి, ఏడ డైలాగ్ పెట్టాలి అన్నట్టు సుకుమార్ గారు రైటింగ్ మొత్తం డిజైన్ చేయడం ముందు యాడ్సెట్ చెప్పాలి. సెకండ్ వచ్చి దేవిశ్రీ ప్రసాద్ గారు ఈ సినిమాకి ఎక్కడ ఫైట్స్ మ్యూజిక్ ఎలా పెట్టాలి, సాంగ్స్ కానీ ఆయనకి యాడ్సెట్ చెప్పాలి. తర్వాత నెక్స్ట్ అల్లు అర్జున్ గారు వాళ్ళు ఎంత కష్టపడో దానికి మించి కష్టపడ్డారు అల్లు అర్జున్ గారు. డ్యాన్స్కి ఏది బాగుంటుంది, డ్యాన్స్ కానీ యాక్టింగ్ కానీ. అప్పట్లో మనం ఒక విక్రమ్ గారు చూసినాం, అపరిచిత్రుడు, ఒక ఐ సినిమా అంటే అలాంటి గెటప్లు అంటే ఒక తమిళ హీరోని చూసినాం. ఇప్పటిదాకా తెలుగు సినిమాలలో అంటే ఉన్నారు మన చిరంజీవి, మెగాస్టార్ చిరంజీవి, ఎన్టీ రామారావు, పవన్ కళ్యాణ్ అందరూ ఉన్నారు. ఇప్పుడున్న జనరేషన్లో తక్కువ ఏజ్లో ఇప్పుడున్న ఏజ్ అంటే అల్లు అర్జున్ గారు ఆ గెటప్ వేసి మళ్ళీ ఒక ఫ్యాన్స్కి మళ్ళీ ఒక ఫహద్ ఫాసిల్ గురించి చెప్పండి. ఏది ఫహద్ ఫాసిల్ షికావత్ క్యారెక్టర్ చెప్తున్నా కదా, ఆ గెటప్ వేయాలన్నా కూడా ముందుగా గట్స్ ఉండాలి. అలాంటి గెటప్ వేయాలన్నా కూడా దాని తగ్గట్టు